ప్రారంభించుకుందాం. ఇది నా ఆరాధన క్రమంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము ఈ దిన వాక్య భాగము 42వ కీర్తనల భాగం వాక్య పట్టణముగా చదువుకుందాం. 42 మొదటి నుండి 11 వచనాన్ని వాక్య పట్టణముగా మనం చదువుకుందాం. 42వ కీర్తనల భాగము మొదటి నుండి లేచి నిలబడి వాక్య భాగాన్ని చదువుకుందాం. అందరం లేచి నిలబడి వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 42 మొదటి వచనం నేను చదువుతాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చెదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడెదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రి పగుళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జన సమూహములో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా, నీవు ఏలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశమును నీవు, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహధారల ధ్వని విని కరుడు కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీద పొర్లి పారి ఉన్నది. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాతైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖకాంతుడనై సంచరించవలసి వచ్చెననేది అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణం చేత నా ఎముకలు విరచుచున్నారు. 11వ వచనం అందరూ తెచ్చారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నీ నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇకను నేను ఆయనను స్తుతించెదను. ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు మన వీటిలో దీనిని ఆశీర్వదించును. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు ప్రభువా, స్తుతులనైనా స్తోత్రములు అయ్యా. మహోన్నతుడవు, మహాగణుడవు, మా స్తుతులకు కారణభూతుడవునైనా ఈ నూతన పునరుత్థాన దినమందు నీ సన్నిధిగా మేము ఈ విధముగా కూడుకొనుటకు మీరు మాకిచ్చిన సమయమును బట్టి, స్థలమును బట్టి నిన్నే స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ సమయమందు జరగనున్న ఈ దిన కార్యక్రమములో మీరు మాకు తోడుగా ఉండి అయినా ఈ దిన ఆరాధన క్రమం అంతటిని మీకు మహిమకరంగాను, ఈ స్థలములకు చేరి ఉన్న ఈ పిల్లలందరికీ దీవెనకరంగాను, అలాగనే ప్రసాద మాధ్యమంలో చూస్తూ ఉన్న వారందరికీ వేడుకరంగా ఈ కార్యక్రమం జరిగించుటకు మీరు కృప చూపించి సహాయం చేయండి. సమస్తములు ప్రభువా మీ చేతులకే సమర్పించుకుంటున్నాం, సహాయం చేయండి. మాటలు, నీ మాటలు ప్రభువా మేము వినటకు సిద్ధపడుతూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. ఈ దిన వర్తమానాన్ని ప్రభువా మీరు మాకు తెలియచేయండి. ఆయన రోజుల్లో సహాయం చేయండి. వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సు మాకు దయచేయండి.
తెరవబడిన హృదయములు కలవారమై వినిన మీ మాటలు మా హృదయములో భద్రపరచుకొని వాక్యానుసారముగా మేము తండ్రి వాటిని నెమరు వేసుకోగలిగిన భాగ్యములు మాకందరికీ కలిగించిన సహాయము దయచేయండి. మీకే స్తోత్రము చెల్లిస్తూ ఆయన కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకుంటుండగా ముగింపు వరకు మీ కాపుదల తోడుగా ఉంచున్నాయి. ఘనత మహిమా ప్రభావములు మీ నామానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. అలాగే ఈ ఆగస్టు నెల చివరి పునరుద్ధానంలోకి దేవుడు మనల్ని క్షేమకరంగా నడిపిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ, అలాగనే ఈ ప్రసార మాధ్యమాల్లో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగం. ఆ వాక్య భాగం ఏంటి అంటే మానవుని గురించిన సత్యం, మనలను గురించిన సత్యం. ఈరోజు వాక్య భాగము ప్రాముఖ్యమైన వాక్య భాగము మానవుని గురించిన సత్యం. సబ్జెక్టు అంశం అది. దాన్ని మీరు శ్రద్ధగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అంశం వాస్తవంగా మానవుని గురించిన సత్యం ఏమై ఉంటుందో గ్రంథాన్ని అనుసరించి మనం మాట్లాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఈ గ్రంథాన్ని అనుసరించి మాట్లాడే విధానంలో అసలు మానవుడు ఇప్పుడు ఈ అంశం యొక్క ప్రాధాన్యత మనకు అవసరమా అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం ఒకరికి చెప్పడానికి, మనం ఒకరిని ప్రభు దగ్గరికి నడిపించడానికి ఈ సందేశము చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే అన్యుల దగ్గరికి వెళ్ళి మీరు ప్రభు నమ్ముకోండి అంటుగానే వారు కలిగి ఉన్న దేవుని నమ్ముకొని మన దగ్గర మన దేవుని నమ్ముకోరు కదా, ఒప్పుకోరు కదా. వారు ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మనము వారి విశ్వాసాన్ని ఆదని చెప్పి మన దగ్గరికి రమ్మంటే అంత తేలిక రాదు కదా. వస్తారు ఎస్పెషలీ హిందువులైనా వస్తారేమో కానీ ముస్లింలు వస్తారా? వారు ఒకటే దేవుడు అంటున్నాం, మనము ఒకటే దేవుడు అంటున్నాం. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు ఒక్కడే అని చెప్తున్నారు. కానీ ఆ
నిజ దైవత్వం ఏదో తెలుసుకొని వారిని మనం ఈయన ఇది నిజము లేక ఇది సత్యము ఇది వాస్తవము అని ఈయన మనము తెలియచేయగలిగిన పరిజ్ఞానం, దానికి సంబంధించిన సరుకు, నిద్రపోతున్నాం, దానికి సంబంధించిన సరుకు అంటే దానికి సంబంధించిన పదార్థం మనలో ఉండాలి. భౌతికంగా మనం ఏదైనా బాగా చదువుకొని దాన్ని మన జ్ఞాపకంలో ఉంటే ఒక ఉద్యోగం వస్తుంది, అది భూమి మీద వరకే పనిచేస్తుంది. అది మన యొక్క విధులను బట్టి విధానాన్ని బట్టి ఉండొచ్చు, ఊడిపోవచ్చు. అది కొంతకాలమే, అది కూడా తర్వాత రిటైర్మెంట్ అవుతాం. అది భౌతిక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి. మరి పర సంబంధమైన జ్ఞానము మనకేం చేస్తుంది అంటే మనం నిత్యత్వంలోకి తీసుకెళ్తుంది. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం అది అన్నమాట, దేవుని యొక్క తలంపు అది. గత కాలంలో మనం చెప్పుకున్నట్లుగా జగత్తు పునాది వేయబడక ముడిపే దేవుడు ఆలోచనలో మనం ఉన్నాం అనేది మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు ఈ అంశాన్ని మనం శ్రద్ధగా ఆలకించగలిగితే, ఆలోచన చేయగలిగితే, అవిధేయులైన వారికి పెద్దకు అనే దానికంటే కూడా దేవుని ఎరగని వారిని దేవుని దగ్గరికి నడిపించడానికి ఇది ఒక సులువైన అంశం, ఒక సులువైన అంశం. ఏ విధంగా సులువైంది, ఇది ఎలాగ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ అంశాన్ని మనము మన మైండ్లో ఫిక్స్ చేయాలి, మెమరీలో దీన్ని ఇన్స్టాల్ చేయాలి, లేక డౌన్లోడ్ చేసేసి దాన్ని అట్లా ఫిక్స్ చేసేయాలి. ఆ అంశం ఏంటంటే మానవునికి వచ్చిన సత్యం. చాలా మందికి మనుషులు ఎందుకు పుడతారంటే మనిషి పుడతాడు చదవడానికి, పుట్టడము చదవడం, తర్వాత ఏమైపోతే అవసరం లేదన్నట్టు. కానీ బైబుల్ కానీ దేవుడు కానీ ఆ విధంగా తెలియచేయడం, అది జరిగే ప్రక్రియ అయినప్పటికీ దేవుడు ఒక ఉద్దేశం అనేది ఉంది మన మీద. ఆ ఉద్దేశాన్ని మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే క్రమంలోనే మానవుని యొక్క స్థితిని గురించి లేక మానవుని యొక్క విధానాన్ని గురించి బైబిల్ ఏమని చెప్తుందో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది సత్యము అనేది మనం నమ్మాలి. ఆ సత్యంలో మొదటిది ఏంటంటే నేనెవరిని, ఒకటి నేనెవరు నేనెవరు అనేది నేను తెలుసుకోవాలి. నేనెవరు అనేది నేను తెలుసుకోగలిగితే, అంటే నేను అనగా నేనేమై ఉన్నానో నాకు తెలియాలి. నేనేమై ఉన్నానో అంటే శరీరము ప్లస్ ఆత్మ. నేనెవరు అంటే శరీరము ప్లస్ ఆత్మ. ఇప్పుడు మానవుడు శరీరము ఆత్మ. మానవుడు శరీరము ఆత్మ. దీనికి మనము ఆధారం చూపించడానికి బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవాయును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఇప్పుడు నరుడు ఏమయ్యాడు? నరుడు ఏమై ఉన్నాడంటే ఆత్మ అయి ఉన్నాడు, అలాగనే శరీరం. నరుడు ఏమై ఉన్నాడు? శరీర ఆత్మను కలిగిన వాడు.
శరీరము ఆత్మను కలిగిన మానవుడు అనే రెండు విభాగములుగా దేవుడు వారిని సృజించాడు. సృజించిన వాడెవరు? అమ్మా, ఎవరు సృజించారు? దేవుడే సృజించాడు. మరి దేవుడే సృజించితే మానవుని దేవుడు సృజించలేదు అనే ఒక వాదన మనం విన్నాం, తెలుసు కదా? ఏ వాదన చెప్పండి? మానవుని దేవుడు సృజించలేదు అనేది సైన్స్ ఏం చెప్తుంది? సైన్స్ అని చెప్తున్నా కానీ ఈ సైన్స్ అని చెప్పిన ఆయన ఎవరైనా ఎవరు? డార్విన్ గారు ఏం చెప్పారు అంటే ఏం అనిపించాడు? అది చెప్పిన ఆయన కూడా కోతి నుండి వచ్చేటారు. ఇప్పుడు ఒకవేళ చెప్పిన ఆయన కోతి నుండి వస్తే ఈ మానవుని డిఎన్ఏ ఇక్కడ నుంచి కోతి అన్నాడు కదా, కోతి నుంచి వచ్చిన డిఎన్ఏ రెండు ఏం కావాలి చెప్పండి? సమానమై ఉండాలి. ఇప్పుడు ఈ రెండు డిఎన్ఏలు సమానమైతాయా? అయినాయా? నిరూపించారా? అన్నప్పుడు ఈయన యొక్క సిద్ధాంతము తప్పు అని ఈయన ఒప్పుకున్నాడు. చనిపోయే ముందు ఆయన ఒప్పుకున్న సిద్ధాంతం నేను ఏదైతే అనుకున్నానో అది తప్పు అని ఆయన ఒప్పుకున్నాడు. అది మనము చరిత్రలో చదివితే తెలుస్తుంది. అయితే ఈ దేవుడు మానవుడిని ఈ విధంగా చేసినప్పుడు, ఇది తప్పు అని తెలుసుకున్నప్పుడు, మనం వాస్తవాన్ని బట్టి ఆలోచన చేయగలిగితే అప్పుడు మనకు ఎంత తెలుస్తుంది? మనం ఎవరిని? మానవుడు ఎవరని? శరీరము ఆత్మను కలిగిన వాడు. యోగు గ్రంథంలో ఒక మాట చూద్దాం. యోగు గ్రంథం 10వ అధ్యాయం. యోగు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. యోగు గ్రంథం, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. 15వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. ఈ వచనాలు మీరు రాసుకోవాలి. చెప్పడానికి మనం ఎవరికైనా చెప్పడానికి, టీచ్ చేయడానికి ఈ వచనాలు రాసుకోవాలి. ఏమని చెప్తున్నాడు? నేను చర్మముతోను మాంసముతోను కప్పబడి ఉన్నాను. అంటే కప్పబడిన వాడెవరు? యోగు. దేంతో కప్పబడ్డాడు ఆయన? చర్మముతో మాంసముతో నేను కప్పబడ్డాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చదవండి. త్వరగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్మ పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము 7:11 నా కలిగిన దర్శనములు నన్ను కలవరపడుచున్నందున దానియేలును దేవా నా దేహములో మనోదుఃఖము గలవాడినైతిని, నా దేహములో నేను మనోదుఃఖము గలవాడు. అంటే దానియేలు దేని కలిగి ఉన్నాడు? ఒక దేహమును కలిగి ఉన్నాడు. యోగు గారు ఏమని చెప్తున్నాడు? నేను చర్మముతో మాంసముతో ఎముకలతో కప్పబడి ఉన్నాను అంటున్నాడు. ఈయనేమన్నా దేహంతో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 2వ కొరింథీ. కావున దేహమందును దేహమును విడిచినను. ఇక్కడ ఏమైంది అంటే ఈ శరీరం అనే దాన్ని ఏమన్నాడంటే దేహము. ఇది దేహం. శరీరం ఏమైంది? దేహం అయింది. ఇది దేహం. ఈ దేహమును విడిచి అంటే అర్థం ఏమైపోతుంది? ఈ దేహం అనేది ఒకరోజు విడవబడుతుంది అనేది గ్రంథం మాట్లాడుతుంది. అంటే మనం ఏదో ఒక రోజు ఈ దేహాన్ని అయితే వదిలిపెడతాం.
ఈ దేహాన్ని అయితే వదిలిపెడతాం అని ఆయన చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. అయినను నిలిచి ఉండుట మిమ్మును బట్టి 23వ వచనం చదవండి. 22 నుంచి చదవమ్మా. 22. అయినను శరీరముతో నేను నాకున్న పనికి పదన సాధనమయ్యును ఎడల నేనేమి కోరుకోవట్లేదు. ఈ రెండింటి మధ్యను, ఏ రెండింటి మధ్య? పౌలు గారి ఏ రెండింటి మధ్య ఇరుకబడి ఉన్నాను అంటున్నాడు? శరీరముతోను ఆత్మతో. పైనుంచి మనం చదివితే ఈయన శరీరముతో ఆత్మతో ఇరుకురబడి ఉన్నానని ఇక్కడ చెప్తున్నాడు. అంటే నేను ఎవరు అని తెలుసుకునేదానికి ఆన్సర్ ఏంటంటే, నేను ఒక శరీరము కలిగి దేహమును కలిగిన లేక దేహములో ఆత్మను కలిగిన మనిషిని. అర్థమవుతుందా? అండర్స్టాండ్? అర్థమైందా? నేను ఎవరిని అంటే, నేను శరీరము ఆత్మను కలిగిన ఒక మనిషిని. ఈ శరీరము ఆత్మను కలిగిన మనిషిని దేవుడు సృజించాడు. మొదటిగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సృజించాడు? దేవుడే సృజించాడు. దేవుడు మానవుని ఎలా సృజించాడో మనము బైబిల్లో చాలా చక్కగా చెప్తాం. ఎలా సృజించాడు? మొదటిగా ఎవరు సృజించాడు? దేవుడు మొదటిగా ఎవరు సృజించాడు? ఆదామును సృజించాడు. ఆదామును సృజించిన తర్వాత ఆదాముకు స్త్రీని ఎక్కడి నుంచి చేశాడు? ఆదాములో నుండి స్త్రీని చేశాడు. దేవుడు వీరిద్దరిని చేశాడు. దేవుడు ఆదామును అయితే మట్టితో చేశాడు. ఆదామును దేవుడు చేసినప్పుడు దేవుడు చేశాడు మట్టితో చేశాడు, నేల మట్టితో చేశాడు. మరి అవ్వను లేక స్త్రీని ఆదాములో నుండి చేశాడు. ఇది మనం చేసుకుంటాం. ఇది అందరికీ ఎవరికైనా చెప్పాము. దేవుడు మనిషిని మట్టితో చేశాడు. మనిషికి సాటి అయిన సహాయం కావాల్సిన స్త్రీని చేశాడు. ఈ ఇద్దరిని బట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఒకవేళ మనం అడిగితే మానవుడు ఏ విధంగా వచ్చాడంటే దేవుడి దగ్గర నుంచి వచ్చాడు. దేవుడు మానవుడు ఏ విధంగా సృజించాడంటే శరీరము ఆత్మ సృజించాడు. ఏ ఆత్మ అయితే ఉందో ఆ ఆత్మనే వీరికి ఇచ్చాడు. ఆ ఆత్మ ఎవరు? అసలు ఆత్మ ఎవరు? ఇప్పుడు ఆత్మ అనుకుంటున్నాం కదా. ఆదాముకి ఇచ్చిన ఆత్మ ఎవరు? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఆత్మ ఎవరు? ఎవరు? దేవుడు ఏ ఆత్మనైతే కలిగి ఉన్నాడో ఆ ఆత్మ దానిని జీవాత్మ అన్నాడు. నరుడు నేల నుండి మంటిని చేసి ఆ మంటిని మనిషిగా నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయు వదలగా నరుడు జీవాత్మ అయ్యను. అంటే మనిషి జీవాత్మగా ఎప్పుడయ్యాడంటే దేవుడు చేసిన దాన్ని బట్టి జీవాత్మ. ఇప్పుడు అర్థమవుతుందిగా ఏ ఆత్మను కలిగి ఉన్నాడు? ఎవరు కలిగి ఉన్నారు? దేవుడు ఏ ఆత్మను కలిగి ఉన్నాడో మనమందరం కూడా. ఇప్పుడు దీనికి ఏమైనా భేదం ఉందంటారా? భేదం ఉందా? ఇప్పుడు ఆదాములో ఉన్న ఆత్మకి ఈయనలో స్త్రీలో ఉన్న ఆత్మకి భేదం ఏమైనా ఉందా? ఏం లేదు. ఉందా లేదా? ఉందా? అస్సలు రెండో ఈక్వల్, రెండు సమానం, రెండు ఆత్మలు సమానం. అంటే మానవుని గురించిన సత్యంలో నేను ఎవరిని అని అడిగితే మానవుడు శరీరము ఆత్మ దేహము కలిగిన వాడు. ఈ దేహంలో ఏముంటాయంటే ఎముకలు మాంసము ఇవన్నీ ఉంటాయి. రక్తము ప్రాణము
రైట్, దానికి వచ్చిన అంశం ఇది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, రెండవది శరీరంలో మానవుని గురించిన లేదు. అలాంటి విధానంలో నేను ఎవరిని అన్నప్పుడు అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇక్కడ నాకేం చెప్పాను. నెంబర్ 2, నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నేను అని చెప్పుకోవాలి కదా. మానవుడు ఎవరు, అసలు నేను ఎవరంటే మనం ధ్యానం. నేను ఇక్కడికి ఎలా వచ్చింటా, ఎలా వచ్చాం మనము చదువుదాం. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం తర్వాత 26. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలం వరకు వారి నివాస స్థలముల యొక్క కొలివలను ఏర్పరిచారు. అంటే ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం వచనంలో, ఆయన ఒకరి నుండి, ఎవరి నుండి, ఒకడెవరు, ఎవరు ఒకడు, ఆదాము, ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని నిర్మించి అని ప్లాన్. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామంటే కోతి నుండి కాదు, ఆదాము నుండి వచ్చాము అని బైబిల్ చెప్తుంది. బైబిల్కి నిరూపణ ఉందా, ఉందా లేదా? మనం ఆదాము డిఎన్ఏని మన డిఎన్ఏని ఒక DNA క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుంది, ఈక్వల్ అయిపోతుంది. అంతే కదా, ఆయనలో ఉన్న రక్తము మాంసము లేదా ఆయనలో ఉన్న ఈ ప్రాణము ఇవన్నీ ఈక్వల్ అవుతాయి కావా? ఓకే, కనుక అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 26వ వచనం ప్రకారం మనము ఒక మనిషి నుండి తీయబడ్డాం. 100వ కీర్తన 3వ వచనం కదండి. 100వ కీర్తన 3వ వచనం ఏమని రాయబడింది అక్కడ? 100వ కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించెను. మనం ఏం చేశాడు ఆయన? మనల్ని సృజించెను. ఆయనే మనలను పుట్టించెను. మొదటి వచనంలో ఏమని రాయబడింది అంటే, ఆయన జాతి మనుషుల నుండి మనలను సృజించెను. ఇక్కడ ఏమంటున్నాడు? పుట్టించాడు, సృజించాడు. అంటే ఏదైనా ఆయనే చేశాడు. ఈరోజు నేను ఇక్కడ ఎందుకు ఎలాగొచ్చిందంటే, నిన్ను సృజించింది ఆయనే, నిన్ను పుట్టించింది కూడా ఆయనే. ఎలాగ పుట్టించాడు? 127వ కీర్తన 3:5 వచ్చిన కాబట్టి 127 3:5. గర్భఫలము ద్వారా వచ్చాడు. ఇక్కడికి ఎలా వచ్చామనే దానికి ఆన్సర్ నాకు కావాలి. 17వ అధ్యాయము 17-26. అయితే మనం ఇక్కడ ఎలా వచ్చామని చెప్పేదానికి ఆన్సర్ అమ్మా సరితా లేకపోతే నిద్రపడలేదు. ఇక్కడికి ఎలా వచ్చామనే దానికి ఆన్సర్ ఏంటంటే, అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం ప్రకారం ఆయన మనలను సృజించాడు. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆయన మనలను పుట్టించాడు. ఎలా పుట్టించాడు? గర్భఫలము ద్వారా ఆయన పుట్టించాడు.
139వ కీర్తన 13-16 వచనాలు. 139వ కీర్తన 13-16. 139వ కీర్తన 13వ వచనం నుండి 16వ వచనాలు. గర్భమందు ఏం చేశాడు ఈయన? నిర్మించాడు. అర్థమవుతుంది? నువ్వు ఎలా వచ్చావు అడిగిన అడిగితే బైబిల్ చెప్తున్న సమాచారం ఇది, మనం అనుకుంటున్నది కాదు. ఒకవేళ మనం మన తల్లిదండ్రులు పుట్టిన ఆ పుట్టుటకు కారణం ఎవరంటే దేవుడు. పుట్టించుటకు కారణం ఎవరంటే దేవుడు. దానికి కావలసిన నిర్మాణకులు ఎవరంటే మన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రుల ద్వారా వారి గర్భంలో నుండి మనము నిర్మించబడ్డాము. అంటే దీని భావం ఏంటంటే మానవుని కూర్చున్న సత్యంలో రెండవదిగా నేను ఇక్కడికి ఎలాగో వచ్చి తిని అనే ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే మనము దేవుని యొక్క ప్రణాళికలో ఒక మనుషుని ద్వారా వచ్చిన వారిని, ఒక మనుషుని ద్వారా సృజించబడిన వారిని, ఒక మనుషుని ద్వారా వచ్చి సృజించబడటానికి మనల్ని దేవుడే పుట్టించాడు. దేవుడు ఎలా పుట్టించాడు? గర్భమందు పుట్టించాడు. గర్భమందు ఎలా పుట్టించాడు? 139:13 ఆయనే ఆ గర్భాన్ని నిర్మించాడు. దానికి కావలసిన ప్రణాళికని దేవుడే చేశాడు. అది మాకు నేను ఎలా వచ్చాను అంటే నువ్వు ఎలా వచ్చినప్పటికీ, ఏ విధంగా వచ్చినప్పటికీ మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు అందరినీ కూడా నేర్ప పెట్టుకుంటూ పోతే ఎక్కడికి పోతామంటే ఆదాము దగ్గరికి. ఆదాము దగ్గర నుంచి మళ్ళీ తీసుకుంటూ వస్తే మన దగ్గర నిలబడి మనము ఈరోజు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అర్థమవుతుందిగా? రైట్. మానవుని గురించిన సత్యంలో నేను ఎవరిని అని తెలుసుకున్నాను. తర్వాత నేను ఇక్కడికి ఎలాగో వచ్చి కూడా మనము ఆలోచన చేసాము. రైట్, రాసుకున్నా లేదా? మూడవది మీరు తొందరగా చదువు రాయగలగానే. మూడవది ఇక్కడ నా పని ఏమిటి? పుట్టించింది నా పని ఏంటి? ఇప్పుడు పుట్టించినవాడు, విధానాన్ని కలిగించినవాడు మనల్ని ఇక్కడ ఉంచాడంటే పని ఉండదా అమ్మా? పని ఉంటుందా ఉండదా? ఏం పని ఉంటుంది చెప్పండి? ఆయనకు అసలు అంతే పని. సర్వానికి సృష్టికర్త ఆయన. ఈ సర్వంలో సమస్తము ఉన్నాయి. ఈ సమస్తాన్ని కూడా దేవుడు మనల్ని గతంలో చెప్పుకున్నాం, మనల్ని వాటి మీద ఏలడానికి ఉంచాడు. ఏలడానికి ఉంచిన ఆయన ఇంకా ఏర్పడి చేసుకోమని చెప్పొచ్చు కదా. కానీ మన పని, మా ఆయనతో మనకు పని, మన పని మనతో ఆయన పని అనేది మనం తెలుసుకోవాలి. ఏం పని ఉంది ఇక్కడ? నాకేంటి పని? ఏం పని ఉంది మనకి? ఏం పని మనకి? ఆయనతో పుట్టించేసేది వదిలేస్తే సరిపోయింది కదా. ఇప్పుడు మీరు మా పిల్లలు పుట్టించేసాం, నువ్వు వదిలేసేయచ్చుగా. నాకేం సంబంధం లేదు, మీకు మాకు గెట్ అవుట్ అన్నాను అనుకో, ఏంటి పరిస్థితి? ఏంటి నెక్స్ట్? అప్పుడు మీరేమంటారు తెలుసా? కన్నటం కాదు, సాకటం కూడా తెలియాలి అంటారు అంట. ఓకే, మిమ్మల్ని కన్నాము, సాగుతున్నాము. సరే, మిమ్మల్ని కనీ సాకటం వల్ల మాకేంటి ప్రయోజనం? దేవుడు అదే అడుగుతున్నాడు. నేను మిమ్మల్ని నిర్మించాను, మిమ్మల్ని పుట్టించాను, మరి నాకేంటి ఇక్కడ పని ఏంటి? అసలు మమ్మల్ని పుట్టించడానికి ఏంటి పని? ఇప్పుడు మిమ్మల్ని మేము ఎలాగైతే క్వశ్చన్ చేస్తామో, మీరు మమ్మల్ని ఎలాగైతే క్వశ్చన్ చేస్తామో, ఒకవేళ దేవుడు ఒకవేళ క్వశ్చన్ చేస్తే ఏం చేస్తాం? మీకు నాతో ఏంటి పని? పుట్టించేవాడు అయిపోయిందిగా, మా బతికేది మేము బతుకుతాం, మమ్మల్ని లోపల మీదకి వదిలేయండి. ఏమైపోతాం మనం? పోతాం అంతే. మనకు ఏదో ఒక పని దేవుడు ఉంచాడు. అందుకే దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహమును కలిగిన ఆత్మనిచ్చాడు. అంటే మనము మంచిదో చెడేదో, ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏ విధంగా నడవాలో నడవకూడదు, ఆ స్థితిని
దేవుడు మనకు ఇచ్చాడు. ఇచ్చిన విధానంలో మనకి ఏంటి ఇక్కడ పని అంటే ప్రసంగి గ్రంథం చదువుతాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 12-13 వచ్చిన చదవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 12-13 వచ్చిన. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 12-13 వచ్చిన చదువు. ఇదియుగాక నా కుమారుడా లేదు ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఫైనల్ గా అంటే అర్థమేంటి, చివరిగా ఏం జరుగుతుంది అంటే ఎంత తేలిన ఫలితార్థం ఇదే. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఏంటి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయము ఇంకా భక్తి కలిగి, ఇంకా ఆయన కట్టడలు ఆజ్ఞలు ఇంకా ఆజ్ఞలు. మనము దేవుడు మనల్ని దేనికోసం చేశాడు, ఇక్కడ ఎందుకు వచ్చాడంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగనే ఆయన ఆజ్ఞలు రాస్తాడు. ఆయన ఆజ్ఞలు అంటే ఆయన ఏమైతే చెప్పాడో చేయాలి. తండ్రి కూడా రూల్స్ ఉంటాయి, కుటుంబానికి రూల్స్ ఉంటాయి. అలాగనే దేవుడు నేను ఎందుకు ఉంచాడంటే ఇదంతా వినిన తర్వాత దేవుడు ఫలితాలు ఏంటంటే ఇక్కడ ఎందుకున్నాను, ఇక్కడ నాకేంటి పని అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి చెప్పు చదవమా. ఏంటిది ఇది, మానవ కోటికి ఏంటంటే ఇది ఏంటమ్మా, ఇది విధి అంటే అర్థమేంటి, మానవ కోటికి మనుషులందరికీ విధి ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుచు నడుచుకోవాలి. అంటే నువ్వు ఇక్కడ ఎందుకున్నావంటే ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవడానికి ఉన్నావు. భౌతికంగా నువ్వు చేసే పనుల కంటే ఆత్మీయంగా దేవుడు నీకు చూపిస్తుంది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. అర్థమవుతున్నావా? అర్థమైంది. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆజ్ఞలు అనుసరించాలంటే నేనేం చేయాలి? ఏం చేస్తే ఆజ్ఞను అనుసరిస్తాం? దేవుడు మనకి ఇక్కడ పని ఏంటి చెప్పండి. 24 మత్తయి సువార్త 24 మత్తయి 24వ అధ్యాయం 37, 39 చదవండి. అక్కడ ఏమని చెప్పాడు అది కూడా చదువుదాం. మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు ఇంతటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు జలప్రళయము వచ్చి అందరినీ కొట్టిపోయి అంటే అర్థమైతే ఏంటి చెప్తున్నాడు, విధి ఉంది దేవుని. ఆ విధిని అనుసరించకపోతే ఏమైపోతామని బైబిల్ చెప్తుంది, కొట్టుకుపోతాం. అప్పుడు కొట్టుకుపోయారు, ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పారంటే అలాగే ఉండకపోతే కొట్టుకొని పోయారు. మరి ఇప్పుడు ఏమైపోతారు? ఒకవేళ విధిని అనుసరించి నడుచుకోకపోతే ఏమవుతారు? ఏమవుతారు? కాలిపోతారు అంతే. అప్పుడు కొట్టుకుపోయేసాడు, చేశాడు, నీళ్ళలో ముంచేసి చంపేశాడు అంతే. ఇప్పుడు అట్లా కాదు, అప్పుడు అయిపోయింది అంతే. ఇప్పుడు కాలిపోతూ ఉంటారు. కాలిపోతారు కాదు, కాలిపోతూనే ఉంటారు.
చేస్తూనే ఉంటారు, కాలుతూనే ఉంటారు ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? అంటే అర్థం ఏమని చెప్తుందంటే, ఇక్కడ నేను ఎందుకున్నా నాకేంటి పని అంటే, బైబిల్ చెప్తుంది కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించు నడుచుకోవాలని. మానవ కోటికి ఇదే విధి. మానవ కోటికి, మానవుడు అని పిలువబడిన ప్రతి ఒక్కడికి డ్యూటీ, ఇది మీన్స్ డ్యూటీ, బాధ్యత అని. మానవుని యొక్క పని ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడచాలి. మన ఆజ్ఞలు కాదు, మన కట్టలు కాదు, మానవ పద్ధతులు, మానవ ఆలోచనలు, మానవ విధానాలు కాదు, దేవుని పద్ధతులు, దేవుని ఆలోచనలు, దేవుని విధానాలను అనుసరించి నడిస్తే ఆ అనుసరించి విధానాన్ని దేవుడు ఏమంటున్నాడు, ఇది నీకు విధినైనా, అది నీ డ్యూటీ, నీ బాధ్యత, నీ పని. ఎందుకు? నేను ఇక్కడికి నేను పంపించాను, నేను ఇక్కడికి పంపించింది నేనే. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామనుకుంటున్నాం? నేను ఎవరినంటే, నువ్వు మనిషివి, మట్టిలో నుంచి వచ్చావు, ఆత్మ, ప్రాణము, శరీరం. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావంటే దేవుడే చేశాడు, అది తల్లి గర్భంలో నుండి వచ్చావు. వచ్చిన నీకు ఇక్కడ ఏంటన్నా పని ఉంది అంటే, పని ఉంది. ఆ పని ఏంటి అంటే దేవుణ్ణి ఆజ్ఞలు అనుసరించి నడుచుకో. ఇది మానవులందరికీ విధి, మానవులందరికీ. ఇంకొక వాక్యాన్ని చదువుతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవాలి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెల్లవేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను మీకు జీవ కిరీటం ఇచ్చుదను. వీటిని ఏమంటున్నాడు? ఎప్పటి వరకు ఈ విధి అంట? ఎప్పటి వరకు? మరణము వరకు. ఈ విధి ఎప్పటి వరకే అంటే ఇప్పటి వరకు. మనం పుట్టింది మొదలుకొని చేయడం మొదలుపెట్టిన నుంచి మనకు విధి ఏమలేదు అంటే, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటమును ఇస్తాను. నువ్వు పని ఉంది, నీ విధి చేస్తే నీకేంటి లాభం? అంతే కదా, పని నా బాధ్యత. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుని ఆరాధిస్తున్నాం. దేవుని ఎందుకు ఆరాధించాలి? అది మన విధి ఏంటి? ఆ విధి వల్ల ఏమొస్తుంది అని అంటారు, మరణం వరకు నమ్మకంగా ఉన్నాను, నేను నీకు జీవం. దేవుని యొక్క ఉద్దేశంలో దేవుడు మనకి ఒక కిరీటాన్ని ఇవ్వటానికి ఈ భూమిని పంపించాడనేది మనం మర్చిపోకూడదు. అమ్మా వింటుంది, దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఇప్పుడు ఈ స్వరూపం, ఈ స్వభావం ఇచ్చింది, ఇక్కడికి పంపించింది. ఎందుకంటే ఇక్కడ ఆయన విధిని అనుసరించి నడచాలి. అనుసరించిన దానికి ప్రతిఫలం ఏంటి అని నేను అడిగితే బైబిల్ సమాధానం చెప్తుంది, మరణము వరకు నమ్మకముగా ఉంటుంది. అంటే అర్థమైనా తెలిసిన, చనిపోయి అప్పటికి కూడా నీ మనస్సులో దైవిక తత్వమే కనిపించాలి, కానీ మరి ఏది కూడా నమ్మకముగా ఉంది. నేను జీవ కిరీటాన్ని ఇలాగా చెప్పారా? చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-19 వచ్చిన చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక త్వరగా చదవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-19 వచ్చిన చదువు. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనవంతు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుటని ఆజ్ఞాపించుచున్నాము. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇక లోకమందు దేని యందు మనం అంగీకరించుకుంటాం. ఇక్కడ ఏమని చెప్పాడంటే, మనకు సాతానుని ముందు కల్లెడ చేయబోతున్నాడు కనుక. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనకు పని ఉంది అంటే సాతాను ఏమంటాడంటే, ఓ పని లేరనా, అంతే కదా. పని ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆచరించాలి. ఇక్కడ నాకు పని ఉందని మా దేవుడు వాక్యం చెప్తుంటే సాతాను ఏమని చెప్తున్నాడు? సాతాను జల్లిస్తాడు. జల్లించడం అంటే చెప్పండి, జల్లించడం. దేవుడు జల్లిస్తే పరిశుద్ధులు ఎవరు, పాపులు ఎవరు బయట. అంటే దేవుడు పరిశుద్ధులను జల్లెడ చేస్తాడు, పరిశుద్ధులను కూడా జల్లెడ చేస్తాడు. దేవుడు జల్లెడ చేయకుండా, కానీ సాతాను జల్లెడ చేయడం ఎందుకు? సాతాను మిమ్మల్ని జల్లించబోతున్నాడు, అంతే కదా అని చెప్పింది. జల్లించడం అంటే నువ్వు దైవిక తత్వంలోకి ఎలా అనుకుంటే వాడు వచ్చి అది పక్కన పెట్టేసి సాతాను జల్లించడం అనమాట. అంటే మనల్ని మిస్యూజ్ చేయించటం, మనల్ని దారి తప్పించడం, మనల్ని పరిశుద్ధతలోకి పోకుండా చేయడం.
ఎందుకో తెలుసా, ఇది దేవుని సంకల్పం అయితే సాతాను సంకల్పం ఏంటంటే ఎవరు కూడా దేవుని ఆరాధించకూడదు, ఏది కూడా సంపూర్ణత రాకూడదు. అర్థమవుతుంది? ఏది కూడా సంపూర్ణత రాకూడదు. సాతాను యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఎక్కడ ఉంటుందో అక్కడ సాతాను ఉంటాడా ఉంటాడా. యోగు కుటుంబం ఉంది. యోగు కుటుంబం చాలా చక్కని కుటుంబం. దేవుడు స్టేట్మెంట్ ఇస్తే సాతాను ఏం చేశాడు, చెప్పినావు లేదా నేను అందరి గురించి మంచోడని చెప్తావు, ఆయన ఇంకా మన ఊరికి మంచోడు కాదంటే అని చెప్తాడు. ఇప్పుడు సాతానికి అధికారం ఎవరు ఇచ్చారు? దేవుడే ఇస్తాడు. ఈ సాతానికి చల్లించాడు. ఇప్పుడు సాతాను చల్లించడంలో మనం తొలగిపోతున్నామా నిలబడుతున్నామా? తొలగిపోకుండా ఉండాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉంది. ఇది పని. నమ్మకము అనేది నీ పని. అంటే ఎవరి మీద నమ్మకాలి? ఆయనను నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయనలో నువ్వు నడవాలి. ఏ విధంగా వస్తుంది నమ్మకం? ఇది నమ్మకము మీన్స్ విశ్వాసం, అంతే కదా. ఎలా వస్తుంది విశ్వాసము? ఏ విధంగా వస్తుంది? బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పాలి మనకి. రోమిలకు రాసిన పత్రిక 10:17 ఏమని చెప్తుంది? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట. క్రీస్తును గురించిన మాట మనకు నమ్మకాన్ని ఇస్తుంది. నేను నమ్మాలి అంటే ఆ నమ్మకము నమ్మకం మీద నన్ను నిలబెట్టేది ఎవరంటే క్రీస్తుని గురించిన మాట, వాక్యము అని. నేను వాక్యాన్ని వింటే నమ్మకం నాకు ఉంటుంది. ఆ వాక్యము నమ్మితే నేను ఏమైతానంటే విశ్వసిస్తాను. విశ్వసించడం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 రేపబడినట్లుగా విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయన ఎందుకు వచ్చేవాడు తాను ఉన్నాడని, తన ఎదుగు ఆయన తగిలిపోయిన ప్రతిఫలం దయచేస్తాడని నమ్మాలి. సరే, వినాలి, విశ్వసించాలి, నమ్మాలి. అది అంటున్నాడు మరణం వరకు నమ్మకం. నేను విని విశ్వసించడంతో మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామా? లేదు. వినాలి, విశ్వసించాలి, విశ్వసించిన దాన్ని బట్టి మారు మనసు పొందాలి. నేను ఇక్కడ నేను నా పని నేను నెరవేర్చాలంటే నేను ఏం చేయాలంటే వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి. దేనిని బట్టి? నేను ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని నా భౌతికమైన మనసు కాదు. పౌలు గారు అంటున్నా, ఈ రెండింటి మధ్యన పడి నేను నలిగిపోతున్నాను. ఈ రెండింటి మధ్యన పడి నేను ఏమైపోతున్నానని చెప్పాడు ఇందాక, ఇరుకున పడి. అంటే ఈ రెండింటి మధ్య ఇరుకున పడి పోకుండా ఉండాలంటే నువ్వు ఏమై ఉండాలి? విని విశ్వసించి మారు మనసు పొంది యేసు క్రీస్తు దేవుని కుమారుడు చెప్పుకొని నన్ను బాప్తిస్మము పొంది రక్షణ పొందితే మనము దేవుని పని చేయడానికి యోగ్యులం. దేవుని పని చేయడం అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించడం అంటే ఏదో మందిరానికి వచ్చిపోవడం కాదు. దేవుడి యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తిస్మము తీసుకొని సంఘంలో చేర్చబడితే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాం. అప్పుడు ఆయన విధిలో మనం ఉంటాం. ఒకవేళ ఉండకపోతే ఇక్కడ ఏమంటున్నారు? అందరూ కొట్టుకొనిపోయారు ఆ రోజు. ఏ రోజు? నోవాహు జలప్రళయం. ఎలా ఉన్నారంటే నోవాహు వాక్యం చెప్తున్నా తినుతూ త్రాగుచూ పెళ్లిళ్ళు చేసుకుంటూ, అంతే కదా, అంతే కదా, అలానే ఉన్నారు. తినుము త్రాగుము సుఖించుము అనే విధానంలో ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని వినకపోగా వారు ఏమైపోయారంటే కొట్టుకుపోయారు. బైబిల్ ఎంతో ఈజీగా చెప్తుందంటే కొట్టుకుపోయారట. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడేమైతాము అంటే బైబిల్ చెప్తుంది మీరు కాలిపోతూనే ఉంటారు. ఆ రోజు కొట్టుకొని చచ్చిపోయారు, అంతే, అన్నా ఇక లేదు. కానీ ఇక్కడ వినని వారు ఏమవుతారంటే దీన్ని అనుసరించని వారు కాలిపోతూనే ఉంటారు. అర్థమవుతుంది. ఇక్కడ నేను ఎందుకు, ఇక్కడ నాకు ఏం పని అంటే ఏం పని ఏంటంట? ఏం పని అమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగి. నా పని ఏంటి ఇక్కడ? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. నడుచుకుంటూనే ఉండాలి. ఎప్పటి వరకు నడుచుకోవాలి? మరణం వరకు నడుచుకోవాలి. మరణం వరకు నడుస్తూనే ఉండాలి. చచ్చిపోయినా కూడా మరి పాతి పెట్టేటప్పుడు కూడా ఆ క్రియలను బట్టి మనం పాతి పెట్టాలి. దాన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే ఇక్కడ నా పని ఇది, నేను దేవుని ముందు భయభక్తులు కలిగి ఆయన ద్రోహలు నడుస్తాను, ఇది నా పని. దేవుడికి నాకు
డ్యూటీ, దేవుడు చేసిన డ్యూటీ ఇక్కడ. అంతేనంటారా? అర్థమైందా ఆయన పని ఏంటో? అర్థమైందా? అర్థమైందా? 3 అర్థమైంది. ఏమని? నేను ఎవరిని ఇక్కడికి ఎలా ఉంచితే ఇక్కడ నా పని. అంతే కదా? 3 తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఎవరినో తెలుసుకున్నాం, ఇక్కడికి ఎలాగో వచ్చిందో తెలుసుకున్నాం, ఇక్కడ నా పని ఏంటో కూడా తెలుసుకున్నాం. ఈ పని చేయాలంటే అంత ఈజీ కాదు. దీన్ని విశ్వసించి మారుమనసు పొంది పాపంలో ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుంటే ఆయన పని చేసిన వారి మొత్తం, లేకపోతే ఆయన విధిని నెరవేర్చిన వారి సెకండ్ ఫైనల్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు 4వది చాలా ప్రాముఖ్యమైనది. 4వది చాలా ప్రాముఖ్యం. అదేంటి అంటే ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్ళాలి? చాలా ప్రాముఖ్యం. ఇది మనం నేర్చుకోవాలి. చాలా జాగ్రత్తగా చదువుకుందాం, నేర్చుకుందాం. నేను ఇక్కడ ఉన్నా, బాగా వినడం, ఇక్కడ ఉన్నా. నా తనువు ముగించిన తర్వాత చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? నేనేమని చెప్పాను? శరీరము ఆత్మ అన్నా. ఇప్పుడు నేను శరీరాన్ని కలిగి ఉన్నా, నేను అలానే ఆత్మను కూడా కలిగి ఉన్నా. ఒకవేళ ఈ శరీరాన్ని నేను వదిలిపెడితే నేను ఎక్కడికి వెళ్ళాలి? దానికి మార్గాన్ని దేవుడు వేసింటాడా? వేసింటాడా? రైట్. నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే 3 విషయాలు నేను చెప్తాను. 1 బైబిల్ ప్రకారం, 1 నెంబర్ 1 పరలోకము. నెంబర్ 2 భూలోకము. నెంబర్ 3 నరకము. నేను ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మట్టికి మందైపోతాను, అది నేను భూమిలో కలిసిపోతాను. ఈ భూమి ఏమన్నా శాశ్వతమా? శాశ్వతం. ఇది శాశ్వతం కాదు, ఇది ఆల్టర్. ఆల్టర్ అంటే తెలుసు కదా మీకు? దేవుడు ఉపయోగించుకున్న ఒక భూతం. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి కదా, భూమి, ఆకాశము, నీరు, గాలి, అగ్ని అనేవి ఉన్నాయి కదా. వాటిలో దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఒక ఆల్టర్. ఆల్టర్ మాత్రమే, అదే ఎక్కడున్నా కాదు, అదే నిత్యము కాదు. ఈ భూమి మీద ఉన్నాం మనం. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే భూమి మీద ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నామంటే మనం ఇప్పుడు ఏం చెప్తామంటే నేను భూమి మీద ఉన్నాను. ఈ భూమి మీద ఉన్న తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్తాను? ఇదిగో దీని ప్రకారం నేను నడిచి ఉంటే, నా డ్యూటీ నేను చేస్తే, నేను ఎవరినో నేను తెలుసుకొని ఎలా వచ్చానో నడుచుకొని అది గమనించి నా డ్యూటీ నేను చేస్తే నేను ఎక్కడికి వెళ్ళానో ఈ 3 నన్ను అక్కడికి తీసుకెళ్తాను. అర్థమవుతుందండి? అర్థమైందా? ఏమా అర్థమవుతుందా నీకు? బాగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. 3 లోకాలు ఉన్నాయి బైబిల్ ప్రకారం. 3 లోకాలు ఉన్నాయి. 3 లోకాలలో మొదటిది పరలోకము, 2వది భూలోకము, 3వది నరకము. ఈ 3టిలో ఒకటి ఆల్టర్, ఆల్టర్నేట్ అన్నమాట. అది ఉంచాడు దేవుడు అంతే మన కోసం. బైబిల్ చెప్తుంది కదా, ఆ గ్రంథం చేస్తుందనే సృష్టి జరగకముందు అంతా జలాలయ, భూమి నిరాకారంగా శూన్యంగా. అప్పుడు దేవుడు భూమికి కలుగు కాబట్టి భూమిని ఏర్పాటు చేశాడు. భూమిని దేనికోసం ఏర్పాటు చేశాడంటే మన కోసం చేశాడు. మన కోసం ఎందుకు చేశాడంటే ఆలోచన. ఏ ఆలోచన? ఈ ఆలోచన. రక్షణ సంకల్పం యొక్క ఆలోచన దేవుని మైండ్లో ఉండి ఇలా చేశాడు. ఇలా చేయటం ద్వారా, ఇలా చేసిన దాన్ని బట్టి మనం ఇక్కడ ఎక్కడ ఉన్నామంటే భూలోకం. నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి?
మనమే చూజ్ చేసుకోవాలి. అర్థమవుతుంది? ఇవన్నీ దేవుడే చేశాడు. నిన్ను పుట్టించింది దేవుడే, ఇక్కడికి పంపించింది దేవుడే, ఇక్కడ పని చేయించుకుంటుంది దేవుడే. అలాగే ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్ళాలి అని తీర్చుకునేది మాత్రము నేనే తెలుసుకోవాలి. ఇవన్నీ దేవుడే చేశాడు, ఇప్పుడు ఇది కూడా ఆయనే చేసేయచ్చు కదా అని మనం అనుకుంటాం. ఇది కూడా ఆయనే చేయొచ్చు కదా అనే విధానంగా మనకుంటే అసలు దేవుడు మనం అవసరమే లేదు. ఇప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు మీకు అన్నం పెడతాం కదా, మరి పెద్ద అయినాక మీరు తింటారు. మేము తినలేనప్పుడు మీరు తినిపిస్తారు. ఇది ఒక చక్రం, అవునా? ఇది చక్రం. సరే, దాన్ని అట్లా చేస్తాం. అంటే మనము ఇక్కడ నుండి వెళ్ళే విధానమును ఒక అవగాహన అనేది వారికి తెలియజేయాలి. ఇది ఫైనల్ చాలా ప్రాముఖ్యమైనది. ఏ విధంగా తెలియజేయగలం మనం ఒకరికి? ఇక్కడ ఉన్నాం, మనం ఎక్కడికి వెళ్తాం అనే దానికి మనం మూడు లోకాలు బైబిల్ ప్రకారం చెప్తున్నాం. ఇవన్నీ ఎక్కడ చెప్తున్నాం అంటే బైబిల్ ప్రకారం. పరలోకం అనేది మీరు రాసుకోండి. పరలోకం దాని కింద మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి 6:9. భూలోకం లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. మృతుల లోకం ఆదికాండము 48:38. ఇవి వాక్యాధారాలు అన్నమాట. ఎన్ని వాక్యాధారాలు చూద్దాం. ఇప్పుడు ఈ మీకు అర్థమైంది కదా ఏమా? అర్థమైందా? అలా ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. మొట్టమొదటిగా బైబిల్ ప్రకారం మృతుల లోకం మృతుల లోకంలో రెండు ఉంటాయి. ఒకటి మృతుల లోకంలో రెండు స్థలాలు ఉంటాయి. ఒకటి పరదైసు, రెండవది వేదన స్థలం. మృతుల లోకము. మూడవది పాతాళం. మృతుల లోకంలో ఉండేవి ఇవి. ఇప్పుడు మనము రెండు స్థలాల గురించి చెప్పుకోబోతున్నాం. మృతుల లోకంలో రెండు స్థలాలు ఉంటాయి. ఏ విధంగా నేను మీకు చెప్పగలుగుతున్నా? ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం కదా, ఈ భూమి మీద ఉండబడిన తర్వాత మిగిలిన ఎన్ని బైబిల్ ప్రకారం? ఒకటి పరలోకము, రెండవది నరకం. ఈ నరకాన్ని ఏమంటున్నాం అంటే మృతుల లోకము అంటున్నాం. ఈ మృతుల లోకాన్ని గురించి ముందు మనం క్వాలిఫికేషన్ చేస్తే మృతుల లోకంలో 3 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? పరదేశం ఉంది, వేదన కలిగే స్థలం ఉంది, అలాగనే పరదేశు అనే దానికి మీరు రాసుకోండి లేఖన భాగము. లూకా సువార్త 1వ తారీఖు. లూకా సువార్త 16వ అధ్యాయం 24, 25. రెండవ వచనం, రెండవ దానికి అనగా వేదన స్థలం. లూకా సువార్త 16వ అధ్యాయం 24, 26. తర్వాత పాతాళం, సామెతలు 15వ అధ్యాయం 24వ వచనం. ఇంకా చాలా ఉన్నాయి. 23, 14 పాతాళాల గురించి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. ఇవన్నీ రాసుకోండి. దేని గురించి? పరదేశం గురించి లూకా సువార్తలో రాయబడింది. వేదనకర స్థలాన్ని గురించి లూకా సువార్తలో రాయబడింది. పాతాళాన్ని గురించి 3 వచనాలు రాయబడ్డాయి.
అర్థమేనమ్మా? ఇవి మృతుల లోకం. ఎందుకు నీకు మృతుల లోకము చూపిస్తున్నామంటే ఇది ముగించుకున్న తర్వాత మనము ఇక్కడికైనా వెళ్ళాలి, ఇక్కడికైనా రావాలి, లేదా ఇక్కడికైనా, అంతే కదా. భూమి మీద నుంచి పోయిన తర్వాత ఎక్కడికి పోతారు? వెళ్ళాలి. శరీరం ఇక్కడ మట్టి అయిపోయింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది లేఖనం, అది లేఖనం, నియమం. కానీ ఈ లేఖనంలో నియమం ఏమైపోయిందంటే మనము చేసిన దాన్ని బట్టి ఈ ఆత్మ ఇట్లా నరకం వైపైనా వెళ్తుంది, లేదా ఇట్లా పరలోకం వైపైనా వెళ్తుంది. నరకం వైపు వెళ్తే ఈ నరకంలో ఏమున్నాయంటే మృతుల లోకంలో ఏమున్నాయి? పరదేశం ఉంది. పరదేశం ఎక్కడుందంటే మృతుల లోకంలోనే ఉంది. అలాగనే వేదనకరణ స్థలము మృతుల లోకంలోనే ఉంది. పాతాళము కూడా మృతుల లోకం. ఇప్పుడు మరణించిన వారందరూ కూడా ఎక్కడ ఉన్నారు అంటే ఎవ్వరు పరలోకానికి వెళ్ళాలి. అర్థమవుతుందమ్మా? ఎవ్వరు పరలోకానికి వెళ్ళాలి. ఒక యేసు క్రీస్తు తప్ప, క్రీస్తు ప్రభు వారు తప్ప, శిలువ వేయబడిన యేసు క్రీస్తు వారు తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళాలి. యేసు క్రీస్తు ఒక్కడే వెళ్ళాడు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే ఈ 3 స్థలాల్లో ఉన్నారు. అర్థమవుతుందా? ఎక్కడున్నారు? 3 స్థలాల్లో ఉన్నారు. ఇప్పుడు మానవుని గురించిన సత్యంలో నేను ఎవరిని అంటే నేను శరీరము ప్రాణము కలిగిన వాడిని అని చెప్పుకున్నాను. ఆత్మ కలిగిన వాడిని. నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే అది దేవుడు సృష్టించాడు, దేవుడు నిర్మించాడు, దేవుడే తనను గర్భం ద్వారా మనల్ని భూమికి పంపించాడు. ఈ భూమికి పంపించిన తర్వాత ఈ భూమి మీద నాకు పని ఏంటి అంటే మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అంటే ఎక్కడికి వెళ్తామంటే ఈ భూమి మీద దేవుడు చూపించినట్టుగా 3 లోకాలు ఉన్నాయి. ఒకటి భూలోకము, పరలోకము, అలాగనే నరకం. ఈ నరకం అనే దానిలో ఇప్పటి వరకు చనిపోయిన వారందరూ కూడా దాన్ని మృతుల లోకం అన్నాము. ఆ మృతుల లోకంలో ఉన్నారు. మృతుల లోకంలో కొందరు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. కొంతమంది ఎవరు పరదేశంలో ఉన్నారు? ఎవరున్నారు పరదేశంలో? ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి, దేవుని కట్టడలను అనుసరించి తమ జీవితాన్ని దేవుని కొరకు కొనసాగించుకొని తుది వరకు నడిచి మరణించారో వారందరూ పరదేశంలోనే ఉన్నారు. ఎప్పటి నుండి? అబ్రహాము మొదలుకొని, నోవాహు దగ్గర నుంచి, అక్కడి నుంచి మొదలుకొని మరణించిన వారి పితరులందరూ కూడా ఒకవేళ దైవికమైన విధానాలు ఉంటే వారందరూ పరదేశంలో. ఒకవేళ దేవుని నమ్ముకోలేని వారు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే వేదనకరమైన స్థలంలో. ఇప్పుడు మనమని దేవుడు ఏమడుగుతుందంటే మీరు ఇక్కడికి వస్తారా, ఇక్కడికి వస్తారా? ఒకవేళ ఎక్కడికి వెళ్తాం మనం? కదా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏం మాట్లాడు? ఎక్కడికి వెళ్ళాలి? పరదేశంకే వెళ్ళాలి మనం. ఛాన్స్ లేదు. మీరు ఎన్నో మాట ఎందుకు ఆలోచించాల్సిన పని ఏముంది అంటే వెళ్తున్నా వెళ్ళాలని డౌట్ ఏమన్నా? నేను వెళ్తున్నా వెళ్ళాలని డౌట్ వచ్చిందంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ ఆయన పని సరిగా చేయటం లేదు అని అర్థం. అర్థమవుతుంది? ఆయన చిత్తాన్ని నెరవేర్చటం లేదు. ఎన్నిసార్లు గర్తించినను లోబడిన వాడు ఏమైపోతాడు? మరి తిరిగి లేకుండా హఠాత్తుగా ఎక్కడికి పోతాడు? ఇక్కడికి. ఇక్కడికి వేదనకరమైన స్థలమే. పాతాళం ఫైనల్. పాతాళం అనేది ఫైనల్. అది అంటే రెండింటికి పెద్ద తేడా ఏమి ఉండదు. సచ్చినా విశ్రాంతి ఉండదు, అలాగే తీర్పు తీర్చినా కూడా విశ్రాంతి ఉండదు. సచ్చినా విశ్రాంతి ఉండదు, తీర్పు తీర్చినా కూడా విశ్రాంతి. ఎందుకంటే దైవికమైన విధానంలో లేదు కదా. దైవికమైన విధానంలో లేనప్పుడు తమకు తాను కుంగిపోతున్నారు. అయ్యో నేను ఎందుకు దేవుని నమ్ముకోలేదు, నేను ఎందుకు దేవుని గురించి పెట్టుకున్నాను, నేను ఎందుకు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేదు, ఎందుకు నేను ఈ విధంగా చేసుకున్నాను. మీకు తెలుసు కదా, పాతాళంలో ఒకడు బాధపడుతూ అయ్యా నాకు భూమి మీద 5 మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళ స్థలానికి రాకుండా నేను వెళ్ళి చెప్పేస్తానంటే కుదరదని చెప్తాను. ఎందుకంటున్నాడు? అక్కడ వాడు బాధపడుతున్నాడు, వేదన పడుతూ అంటున్నాడు. అయ్యా ఉన్నవాళ్ళు మాత్రం ఇక్కడికి రాకూడదు.
పాతాళంలో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమనే తెలుసా? భూమి మీద ఉండబడిన ఎవరు కూడా ఈ స్థలానికి రాకూడదు. మీకు తెలుసా అసలు ఎవరైతే దేవుని గనక చనిపోయి ఉంటారో, దేవుని గనక మరణించి ఉంటారో, అసలు దేవుడే తెలియదు, దేవుని మీద ఎదురు తిరిగి ఉంటారో, వారందరూ కూడా వేదనకర స్థలంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? వేదన పడుతున్నారు. ఈ వేదన మనం కూడా అనుభవిస్తున్నాం. మనం అప్పుడప్పుడు అంటున్నాం, శత్రువుకు కూడా ఈ బాధలు రాకూడదు అంటుంటాం కదా. శత్రువు కూడా ఈ బాధలు రాకూడదు అంటే అర్థం ఏంటంటే, నేను పడిన బాధ నా శత్రువు కూడా పడకూడదు అని. అంటే అంత ఇబ్బందులు ఉన్నప్పుడు మనం చేసేది ఏంటంటే, అయ్యా దయచేసి ఎవరికి బాధ రాకూడదు అంటాం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నారు ఎవరికి నచ్చి రాకూడదు. కానీ ఈరోజు చాలా మంది యొక్క ప్రయాణం ఎక్కడికి అంటే, నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే చాలా మంది ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంటికి కానీ వెళ్ళాల్సింది మాత్రము వెళ్ళాల్సింది మానవుని గురించిన సత్యం. మానవుని గురించి ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్, ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మానవుని గురించిన సత్యంలో నేను ఎవరిని, ఇక్కడికి ఎలాగో వచ్చింది, ఇక్కడ నా పని ఏంటి, ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తాను అంటే, దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎవరు కూడా నరకానికి ఎవరు కూడా నరకానికి అర్థమైందమ్మా? ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఒకసారి ఇలాంటి మిస్టేక్ జరుగుతుందనే కదా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు వచ్చినాక కూడా ఆయన వచ్చి మన కోసము, నీ కోసము, నా కోసము, మనందరి కోసము ఆయన ప్రాణం పెట్టి మనకు రక్షణ ఇచ్చినప్పటికీ కూడా బైబిల్ చెప్తుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నేను ఎలాగూ తప్పించుకున్నాను. ఇంకా ఛాన్స్ ఉందంట? బయట ఛాన్స్ ఏమైనా ఉందా? అస్సలు లేదు. క్లియర్, దేవుడు క్లియర్ చేసేసాడు. ఇది రూట్, ఇది రూల్. దిస్ ఈజ్ రూట్, దిస్ ఈజ్ రూల్. ఇదే రూట్, ఇదే రూల్ ఫర్ ఆల్. ఆల్ మీన్స్ అందరికి, మానవ కోటికి విధి. అర్థమైతే మీరు మీ స్నేహితులతోటి, మీకు వచ్చిన వారితోటి ఒక కొంత సమయాన్ని వెచ్చించి పెరిగిన చెప్పగలిగితే ఖచ్చితంగా వారికి దేవుని గురించిన సత్యాన్ని, దేవుడు తెలియజేసిన సత్యాన్ని, దేని గురించి, మానవుని గురించిన సత్యాన్ని మనం వారికి తెలియజేసిన వారిలో ఉంటాం. దేవుడి గొప్ప పాత్ర. దేవుడి మాటలు మనందరినీ ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ.